లేదు అంటాడు. మనం సత్యమును అనుసరించి అబద్ధం చెప్పకుండా, పాపం చేయకుండా, పరిశుద్ధంగా ఉంటూ ఇతరులకి మన కోసమే కాదు బ్రతకడం, పొరుగువారి కొరకు, మన కోసం కాదు ఇతరుల కొరకు. అందుకే అందరూ తమ సొంత పనులే చేసుకుంటారు. ఉదయం లేచి నుంచి సాయంత్రం పడుకునే వరకు నేను, నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబం, నా పని, నా ఉద్యోగం, ఇది తప్ప మన ఆలోచన భగవంతుని మీద ఉండదు. భగవంతుని మీద ఉండాలంటే పొరుగువారి మీద ఉండాలి. పొరుగువారు అనగా శత్రువు, ఇంక నేనేం చెప్పక్కర్లేదు. అనగా అంటే మనల్ని ప్రేమించేవారిని మనం ప్రేమించడం కాదు, మనల్ని ద్వేషించేవారిని, మనమంటే గిట్టని వారిని, నీవంటే పొసగని వారిని నువ్వు ఎంతగా ప్రేమిస్తే అంతగా భగవంతుని ప్రేమించినాడు. ఇది మనం ప్రాక్టీస్ చేయాలి. అందుకే నాకు చాలా ఇష్టమైన మాట, మీరు యేసు యొక్క ముద్రలు మీ శరీరం ముందు ధరించుకోవాలి. గలతీలకు రాసిన పత్రిక 6:17 ఏమన్నాడమ్మా భగవంతుడు? నేను యేసు యొక్క ముద్రలు నా శరీరం ముందు ధరించి ఉన్నాను. భక్తుడు రాస్తూ పరిశుద్ధాత్మ ద్వారా నేను యేసు యొక్క ఐడెంటిఫికేషన్, నన్ను చూస్తే యేసుక్రీస్తుని చూస్తున్నట్టే ఉండాలి. 2 కొరింథీయులు 3:3 ఉంటుంది, వ్రాయబడిన క్రీస్తు పత్రిక అనగా మనం ఎలా కనబడాలి? వ్రాయబడిన యేసు పత్రికలా కనబడాలి. 4:10 ఉంటుంది, 2 కొరింథీయులు 4:10 యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపడగా, యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడాలి. అలాగే అదే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో యేసు యొక్క మరణానుభవం, యేసు ఏ విధంగా కష్టపడ్డాడో, యేసు ఏ విధంగా శ్రమపడ్డాడో, ఎందుకు శ్రమపడ్డాడో, యేసు యొక్క మరణ అనుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ మోసుకుని వెళ్ళాలి, వహించుకుని వెళ్ళాలి అన్నాడు భక్తుడు. రోమా 1వ అధ్యాయము 7వ వచనంలో మీరులు వారిలో ఉన్నవారే యేసు క్రీస్తు వారుగా ఉండడానికి పిలువబడ్డారు. మీరు ఎలా పిలువబడ్డారు? యేసుక్రీస్తు వారిలో ఉండాలని పిలువబడ్డారు. 2 కొరింథీయులు 5:20 అంటాడు, యేసు క్రీస్తు యొక్క రాయబారులుగా మీరు ఉండాలి. గలతీలకు రాసిన పత్రిక 4:19 అంటాడు, క్రీస్తు సారూప్యం, క్రీస్తు స్వరూపం అనగా ఆయన యొక్క ఛాయలు మీలో కనబడాలి. గలతీ 3:27 చదువుతాం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ కూడా యేసును ధరించుకోవాలి. ఆయనే కనబడాలి, మీరు కనబడకూడదు. భక్తుడు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. అంతగా మనం ఆ విధంగానే ప్రార్థన చేయాలి. నీలా మార్చు ప్రభువా, నీకున్న దీర్ఘశాంతం నాకు అనుగ్రహించు, నీకున్న ఓపిక అయ్యా, నీకున్న క్షమించే గుణమి. మనం ఏం కోరుకుంటాం? నీకున్న అద్భుతాలు చేసే గుణమియ్యి, నీకున్న మహిమలు చేసే గుణమియ్యి అని అడగడం కంటే నీకున్న దీర్ఘశాంతం అయ్యా, నీకున్న ఓపికని, ఈ లోకంలో నువ్వు భగవంతుడిగా వచ్చి సిలువ మరణం పొందినంతగా సహించి, అంతగా తగ్గించి, అంతగా హంబులుగా ఉండి, ప్రభు ఆ గుణం నాకు నేను క్రీస్తుని ధరించుకోవాలి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. ఆయన నివసించడానికి ఒక ఆలయంగా ఉన్నాం. ఆలయం అంటే చర్చ్ కాదు, ఆలయం అంటే ఏదో గుడి కాదు. ఆలయం అనగా నీ హృదయమే, నీ బ్రతికే ఆలయం, నీ ఇల్లే ఆలయం. ఆయన నివసించాలంటే
నువ్వు పరిశుద్ధంగా ఉండవలసిందే. నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ పర్ఫెక్ట్గా కట్టవలసిందే. నువ్వు అన్వాంటెడ్గా గవర్నమెంట్ డబ్బు తినకూడదు. నువ్వు అర్హుడు కాదు ఆ యొక్క పథకానికి. నీకు డబ్బు ఉంది, అబద్ధం ఆడడానికి వీల్లేదు. నువ్వు గవర్నమెంట్ పెట్టిన రూల్స్ని తప్పకుండా పాటించవలసిందే. అవును, ఎక్కడ ఏ చిన్న మోసం చేసినా పరలోక రాజ్యం మిస్ అవుతాం. ఇది బైబిల్ చెప్పేది, నేను చెప్పే మాట కాదు. మనము జీవమగల దేవునికి ఆలయమై ఉన్నాం. కొరింథీ పత్రిక 3:16 అంటాడు, మొదటి కొరింథీ, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరే దేవుని ఆలయం, మీరే దేవుని గుడి. మీరు నాకు కుమారులను కుమార్తెలునై ఉన్నారు. 6:18 చూస్తాం, 2 కొరింథీలు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినైందును, మీరు నాకు కుమారులైందురు, కుమార్తెలైందురు అన్నాడు. ఎవరు? సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. భగవంతుడు మీరు క్రీస్తు మహిమై ఉన్నారు అన్నాడు. మీరు ఎవరై ఉన్నారు? క్రీస్తు మహిమ మీరే. 2 కొరింథీలు 8:23. అందుకే 1 పేతురు 2:21 క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచి వెళ్ళిపోయాడు. మీకు ఆయనే మాదిరి ఉంచాడు, ఆయనే మోడల్, మీకు వేరే ఏం కాదు. అందుకే నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అది అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. మీరు బహుగా ఫలించుట వలన, ఇంకో విధంగా చెప్పాలంటే, మీరు సంతోషంగా ఉంటే నా తండ్రి మహిమపరచబడతాడు. మీరు బహుగా ఫలించుట వలన, మీరు అభివృద్ధి పొందుతూ ఉంటే నా తండ్రికి ఘనత అండి. మీరు సుఖ సంతోషాలతో ఉండాలి, అప్పుడే నాకు మహిమ. ఇందువలన మీరు నాకు శిష్యులు అవుతారు అన్నాడు. ఎన్నెన్ని చూసాము. ఆయన మనకు మాదిరి, ఆయనే మనకు మహిమ, ఆయనే మనం ఆయన మాట వింటే, మీరు నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది. ఆయనకి ఇష్టంగా లేకుండా మనం ఆయన అడగడం కూడా మంచిది కాదు. అడగండి, అడుగు ప్రతి వానికి ఇవ్వబడుతుంది అన్నాడు. కానీ కండిషన్ ఉంటుంది కదా అండి. మీరు ఆయన చెప్పిన మాట వినాలి కదా. మీరు అబద్ధం ఆడొద్దు అంటే అబద్ధం ఆడొద్దు. మీరు శ్రమపడండి, సత్యం కోసం శ్రమపడండి, నిజం చెప్పి కష్టపడండి. పాపం చేయొద్దు. కోప్పడవచ్చు కానీ పాపం చేయొద్దు. మంచిది. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులు అవుతారు అన్నాడు. ఇలాగన మీరు నా సహోదరులు, మీరు నా తల్లి. మీరు క్రీస్తు వలె ఉండాలి, క్రీస్తు మాదిరిగా ఉండాలి. మీరు క్రీస్తు మహిమై ఉండాలి, మీరు క్రీస్తు కుమారులుగా ఉండాలి. ఆయన ధరించుకోవాలి, ఆయన స్వరూపంలోకి రావాలి. మీరు ఆయనలో ఉండాలి, ఆయనకు రాయబారులై ఉండాలి, ఆయన జీవమై ఉండాలి, ఆయన మరణం యొక్క అనుభవం ఏంటో తెలియాలి మీకు. మీరు క్రీస్తు పత్రికగా ఉండాలి, ఆయన యొక్క ముద్రలు మీలో ఉండాలి అంటూ మొదలుపెట్టాడు. ఇక్కడ ఈరోజు 139వ కీర్తన. దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వాంతర్యామి, సర్వ సృష్టికర్త, సత్యవంతుడు, ఆయన సర్వోన్నతుడు. ఇవి 4 భాగాలు మనం చూస్తాం. 139వ కీర్తన 1వ వచనం. యెహోవా, ఎవరైనా 1వ వచనం చదువుతారమ్మా? నేను 2వ వచనం చదువుతాను. నేను చదువుతానయ్యా. చదువమ్మా. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. చదవమ్మా, 6 వచనాల వరకు చదువు. నేను
గురించుట నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశోధన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకకును ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చెయ్య నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరమును, అది నా అందుదు. చాలా నీ ఆత్మ ఇక్కడ చాలు తల్లి. ఇక్కడ ఆయన ఎలా కనబడుతున్నాడు మనకి? సర్వజ్ఞాని, సర్వము ఎరిగినటువంటి జ్ఞాని ఆయన. మనం అనుకుంటాం, నేను తలుపులు వేసుకున్నాను, ఒంటరిగా ఉన్నాను, నన్ను ఎవరు గమనిస్తున్నారు అనుకుంటాం. మనం రోడ్డు మీద వెళ్తాం. ఒకసారి హెల్మెట్ లేకుండా వెళ్ళాను నేను. అది కరోనా టైము. నా భార్య వెనకాల ఉంది. నెమ్మదిగా వెళ్తున్నాం, పక్క నుంచి వెళ్తున్నాం. అయితే ఒక వారం వెళ్ళిపోయిన తర్వాత ఒక ఫోటో వచ్చింది. ఆ ఫోటోలో ఏముందంటే, నేను హెల్మెట్ పెట్టుకున్నాను, మా భార్య హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్ వచ్చింది నాకు. 150 రూపాయలు ఎంత ఫైన్ వేస్తాడు. అంటే నడిపేవాడు వెనకాల కూర్చున్నవాడు హెల్మెట్ పెట్టుకోవాలి. మనమేమనుకుంటాం, పోలీసు వాడు ఉన్నాడు, తప్పించుకున్నాము అని స్పీడ్గా వెళ్ళిపోవచ్చు అక్కడ. కానీ ఎక్కడో మూలన ఉంటుంది ఒక సీసీ కెమెరా, అది క్యాప్చర్ చేస్తుంది. అనగా మనుషులకి జ్ఞానం ఉంది, ఇంత తెలివి ఉంది. అయితే మనం ఎక్కడో మూలన కూర్చున్నాం, ఎవరు కనబట్టలేదు. మనల్ని ఆయన సీసీ కెమెరాలో ఎలా చూస్తున్నాడో తెలుసండి? క్లారిటీగా. మనకి 50 మెగాపిక్సెల్ ఎంతో ఉంటుంది బహుశా. ఆయన 1000 మెగాపిక్సెల్స్లో ఆ కెమెరాలో మనల్ని చూస్తాడు. ఇంకో విషయం చూడండి, మనం చూస్తూ ఉన్నాం రోజు, నాయనా నీ అరచేతుల్లో మమ్మల్ని చెక్కుకొని ఉన్నావు అన్నాడు. అంటే ఎక్కడున్నాం మనం? 17వ అధ్యాయం, అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలో ఉంటుంది, నీ చేతుల్లో మా ఉనికి ఉంది. ఉనికి అనగా ఐడెంటిఫికేషన్. 2, మేము నీలో చలించుచున్నాం. 3, మేము నీలో బ్రతుకుచున్నాం. మా యొక్క ఉనికి నీవే, మా యొక్క చలనం నీవే, మా బ్రతుకు నీవే. మేము నీలో ఉనికి కలిగి ఉన్నాము, నీలో చలించుచున్నాము, నీలో నీ అరచేతుల్లో కదులాడుతున్నాం. ఆయన కన్నులు ఎదుట, ఆయన కన్నులు థౌజండ్స్ ఆఫ్ పిక్సెల్స్, మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలు. అందుకే ఈ కీర్తన 139వ కీర్తన చదువుతున్నప్పుడు అద్భుతమైన విషయాలు మనం చూస్తాం. నీవు నన్ను తెలుసుకుని ఉన్నావు, నువ్వు నన్ను చూసావు, నేనేంటో నీకు తెలుసు, నువ్వు నన్ను పరిశీలన చేసావు, నీకంతా తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలుసు, నీకు తెలియదేమీ లేదు. ఇంకో విధంగా చెప్పాలంటే నీకు దాపరికమే లేదు. ఎక్కడికి పారిపోను ప్రభువా అంటాడు భక్తుడు. కష్టంలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు. తాను పాట మహాద్భుతం అండి. ఈ రోజుల్లో పాటలు సినిమా స్టైల్లోకి వెళ్తున్నాయి. కానీ మనసులో నుంచి రావాలి పాట, మనసులో నుంచి రావాలి. బాధల్లో వండుకునే పాటలు వేరు, ఉల్లాసంగా ఉన్నప్పుడు పాటలు వేరు. చివరికి ఏదేదైనా కూడా ఆ పాట తాత్పర్యం ఏంటో తెలుసా అండి? దేవునికి
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఆయనకి మహిమని తీసుకుని రావడం, ఆయనకి ఘనతని గొప్ప చేయడం. ఇది యెహోవా నీవు నన్ను పరిశోధించి అంటే ఏంటండి, రీసెర్చ్ చేయడం. వీడు అర్థం కాడండి, ఈమె అర్థం కాదండి అంటారు భార్యాభర్తలు. నువ్వు నాకు అర్థం కావు, ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాను, నీ మనసులో ఏముందో నాకు తెలియదు అంటాడు. భార్య కూడా అదే భావన చెప్తుంది, నువ్వు నా మనసుని అర్థం చేసుకో, నువ్వు నన్ను పట్టించుకోవంటే ఏంటి, నన్ను సరిగ్గా గమనించట్లేదు, నువ్వు నా ఇష్టం నీకు అర్థం కావట్లే. ప్రభు అంటాడు ఈ రోజున, యెహోవా భక్తుడు భగవంతుడితో ప్రార్థన ఏమని, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను ఎప్పుడు కూర్చోవాలో ఎప్పుడు కూర్చుంటానో నీకు తెలుసు, ఎప్పుడు లేస్తానో నీకు తెలుసు. ఎక్కడ తప్పించుకోగలను చెప్పండి? నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఇంకా ఆలోచన రాకముందే నేను అనుకుంటాను, ప్రభువా నీకు ఇన్ని తెలుసు కదా, మరి అలాంటప్పుడు ఆ మనసులో నుంచి దురాలోచన రాకుండా ఎందుకు కంట్రోల్ చేయవు నువ్వు? నీకు అన్నీ తెలుసు కదా, ఆపదల్లో పడకుండా ఎందుకు నువ్వు చేయవు? అయితే నిన్న నేను ఆలోచన చేస్తూ ఉంటే, ఎందుకు విరుస్తున్నావు ప్రభువా, ఎందుకు కష్టపడుతున్నావు, ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ అప్పు, ఎందుకు ఈ బాధ, ఎందుకు ఈ అనారోగ్యం ఆలోచన చేస్తూ ఉంటే, నేను బస్సులో కూర్చున్నప్పుడు నాకు ఇదే ఉంటుంది. అప్పుడు ఆలోచన చేస్తే భగవంతుడు చెప్తాడు, నువ్వు కింద మీద నిలబడు. ఆగూరు భక్తుడు 2 ప్రార్థనలు చేస్తాడు, ప్రభువా నాకు తగినంత ఎక్కువ ఇచ్చావనుకో, యెహోవా ఎవడు, దేవుడు ఎవడు అంటాను. ఒకవేళ తక్కువ ఇచ్చాడనుకో, నేను దొంగతనం చేసి నీ నామానికి అవమానం తీసుకొస్తాను, నీ ఇంటి పేరు పోగొడతాను, నీకున్న గౌరవాన్ని నాశనం చేసేస్తాను. అందుకే తగినంత ఆహారం ఇయ్యి అన్నాడు. ఒకవేళ ఎక్కువిస్తే ఏమవుతుంది? ఎందుకు విరుస్తూ ఉన్నాడు, ఎందుకు కష్టపెడుతున్నాడు? మనల్ని ఆయన మీద డిపెండ్ అవ్వడానికి, లేదా ఆయనకి మహిమ. నా గొప్పతనం, నా కష్టార్జితం ఉండేది, నా రక్తం చెమటోడ్చి, నా రక్తాన్ని చెమటగా మార్చి రెక్కల ముక్కలు చేసుకుని నేను కట్టిన ఇల్లుండేది అంటాడు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. కృతజ్ఞత లేని బ్రతుకు మూర్ఖుడు అంటారు. కృతజ్ఞత లేని వాడిని, సహాయం పొంది మర్చిపోయేవాడిని ఏమంటారు? మూర్ఖుడు అంటారు. ఈ ఉదయకాలన భగవంతుడు చేసిన ఏ మేలైనా సరే మనం మర్చిపోకూడదు. ఎందుకు విరుస్తున్నావు ప్రభువా, ఎందుకు కష్టపెడుతున్నావు, ఎందుకు ఈ శ్రమ అంటే, నేను ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం అంటే ఏంటో తెలుసా అండి? ఆయన మీద ఆధారపడడం. నాకెందుకు వచ్చింది ఈ కష్టం, నా ఇంటికి ఈ కష్టం అంటే మనం ఇంకా ఆయన మీద ఆధారపడాలని. అంటే ఆయనకి ఇష్టమని మనల్ని బాధపెడతాడా? కాదండి, మన మనసు అలాంటిదండి, మనం అలాంటి మనుషులం. అందుకే అంత త్వరగా చేస్తే దాంట్లో ఉన్న ఆ ఆనందాన్ని పొందలేం, మనం ఆ సంతోషం అనుభవించలేం. ఆ యొక్క దాంట్లో ఉన్న మాధుర్యాన్ని మనకు కావాలంటే కష్టం తెలియాలి, సుఖంగా రాకూడదు, ఈజీ మనీ ఉండకూడదు. సుఖపడిపోతే ఏమి భగవంతుని మీద ఆధారపడతావు? నా మట్టికి నాకు నేను ఎంతగా భగవంతుని మీద, ఆయన మీద ఎక్కువ ఆధారపడి పలుకులు పలుకుతున్నానంటే స్తోత్రం ఒకటి. నేను నల్లగొట్టబడుతున్నాను. నా జీవితం అంత ఈజీ అయిన జీవితం కాదు. చాలామంది సమస్యలు నేను వింటాను, నాకు చాలా పెద్ద సమస్య ఉంటుంది. అంత దాన్ని ఏమంటారు, ఈజీగా వెళ్ళే బండి కాదు నాది, చుట్టూరు సమస్యలు ఉంటాయి. నా ఉద్యోగం కూడా అలాంటి ఉద్యోగం కాదు. ఉదయం నుంచి
ఛాలెంజ్తో ఉంటుంది. 21 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. అయినా రోజు కొత్తగా ఉండాలి, కొత్తగా నేర్చుకోవాలి, అక్కడ కొత్తగా చదవాలి. ఏదో ఒకటి సబ్జెక్ట్ కొత్తది వస్తూ ఉంటుంది. కొత్త ప్రశ్నలకి ఛాలెంజ్ అయినట్టు రోజు ఒక ప్రాబ్లం వస్తుంది. చిన్ని మిస్టేక్ చేస్తే ఎంతోమంది ప్రయాణికులు దాని మీద నేను సిగ్నేచర్ పెడితే 100 సార్లు చదివి 100 సార్లు రివ్యూ చేసి ఆ ప్రోడక్ట్ని పంపించాలి. ప్రతి రైలు ఇంజిన్కి నా యొక్క ట్రాక్షన్ మోటార్ నేను కంపల్సరీ వెరిఫై చేయాలి. లేదు అంటే ప్రాణాలు. అనగా రోజు ఛాలెంజే, రోజు కష్టమే. అందరూ అనుకుంటారు ఉద్యోగాలు అంటే సులువు అని. ఇప్పుడు ఇల్లు అంతా ఉందా? ఇప్పుడు చర్చ అంత ఈజీ అవుతుందా? ఇప్పుడు సంఘస్థులు అంత ఈజీగా ఉంటారా? ఒకరు ఒకలాగా ఉంటారు, ఒకరు రోజుకు ఒకలాగా ఉంటారు. రోజు నలిపివేస్తే అందరూ సహకరిస్తారా? ఒకరోజు సహకరించినట్టే ఉంటారు, వారు మరలా కొత్తగా కనబడతారు. నాకు పక్కనున్నట్టే ఉంటారు, లేనట్టే ఉంటారు. అనగా రోజు భగవంతుని మీద ప్రార్థనాపూర్వకంగా ఆధారపడవలసింది. నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తాను, ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నీ ఇష్టాన్ని నెరవేర్చాలి, నేను కష్టపడతాను ప్రభువా. మనం అందుకే బలలో పాల్గొంటాం. ఆయన శరీరం మీద చేయి వేసేటప్పుడు ఏమని, నా మరణమును ప్రచురించుడి అనగా ఆయన కొరకు శ్రమ పడ్డం. సత్యం కోసం నిలబడితే ఏమవుతుంది? కష్టమే ఉంటుంది, అంత ఈజీ ఏం కాదు. సత్యం చెప్తే, సత్యం కొరకు నిలబడితే నీకు రాళ్ళ దెబ్బలే ఉంటాయి, కష్టమే ఉంటుంది, నిన్నెవరు పొగడరు. అందుకే మనకి ఎందుకు ఏ మాటలు చెప్తున్నానంటే, మనం వెరగొట్టబడాలి, నలగొట్టబడాలి. ఆయన మీద డిపెండ్ అవ్వడం కోసమే, ఆయనకి మహిమను తీసుకురావడం కోసమే, ఆయనకి గొప్పను తీసుకురావడం కోసమే ఈ బాధ నాకు ఈ రోజున. ప్రభువా మంచిది, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా బ్రతుకంతా తెలుసు నీకు. నా బ్రతుకు ఎవడో నేను గొప్పోడిని అని చెప్పక్కర్లేదు. ఆయన ఎదుట నిలవబడి ఆయన అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలి. నువ్వు దాచివేయడానికి ఏమీ లేదు, దాటివేయడానికి ఏమీ లేదు. నువ్వు నేను అలా చేయలేదు ప్రభువా, ఆన్ చేయండిరా. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏం జరిగిందో కూడా చెప్తాను నీకు దేవుడు. ఇది సూత్రం. నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు, క్షుణ్ణంగా నీకు తెలుసు. నా చర్యలన్నిటినీ నేను చిన్నప్పటి నుండి గర్భవాసినైనది మొదలుకొని ఇప్పటి వరకు నా బ్రతుకంతా నీకు తెలిసి ఉన్నది, రికార్డ్ చేయబడి ఉన్నది. ఇది 4వ వచనం, యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి. ఎక్కడ తప్పించుకోగలరు చెప్పు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు తల్లి, ఎక్కడికి వెళ్తావు బాబు? యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, పూర్తిగా ఆవరించేసావు. చుట్టూ ఉండేది ఆయనే, చుట్టూ ఉండేది ఆయన కనులే, చుట్టూ ఉండేది ఆయన సీసీ కెమెరాలే. మనం ఫిజికల్గా ఇక్కడ సీసీ కెమెరా ఉందా, మనం రోడ్డు దాటినప్పుడు ఏం చేస్తాం? సీసీ కెమెరాలు ఉందా అని చూస్తాం. ఒకవేళ సీసీ కెమెరా ఉంటే మనం గ్రీన్ లైట్ వెలిగిన తర్వాత వెళ్దాంలే, ఈ తలకాయ నొప్పి ఎందుకు అని అనుకుంటాం. కానీ మనకు తెలియదు, పక్కనే ఉంటుంది, చుట్టూరు ఉంటాయి. దేవుని యొక్క మొత్తం నిన్ను ఆవరించి ఉంటాడు. సరే, వీటన్నిటిని గురించి ఆలోచన చేస్తే ఇట్టి తెలివి, 6వ వచనం, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరం, అది నాకు అందదు, నాకు అర్థం కాదు. దేవుని యొక్క జ్ఞానం నాకు అర్థం కాదు. ఆయన సర్వజ్ఞాని, ఆయన సర్వజ్ఞాని. మనం ఎప్పటి నుండి ఆయన సర్వాంతర్యామి, అంతటా ఆవరించి ఉన్న దేవుడు. ఆయన ఎలా ఆవరించాడండి? వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు ప్రభు. ఇట్టి తెలివి నాకు మించినది,
అది అగోచరం, అది నాకు అందదు. ప్రభువా, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంలోకి ఎక్కినను, నువ్వు అక్కడే ఉన్నావు. నేను పాతాళమందు పండుకున్నా, నువ్వు అక్కడే ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినా, అక్కడను నువ్వు బంకర్లో పడుకున్నా, లోపలికంట తవ్వేసుకుని పెద్ద ఇనప డబ్బాలో పెట్టి, బంకర్ అంటారు దాన్ని, దాంట్లో దాక్కున్నా నువ్వు అక్కడ ఉంటావు. అక్కడను నీ చేయి నన్ను నడిపిస్తుంది, నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది. ఈ మాటకు అర్థం చూడండి, 10వ వచనం. అక్కడను నీ చేయి నన్ను నడిపించును. ఎక్కడండి? అగాధ జలం, దొంగ ఊపి, లేదా ఇంకో విధంగా ఏమని చెప్పొచ్చు, జిగట గల దొంగ ఊపి దిగిపోతూ ఉన్నాడు. అక్కడ నువ్వు ఉంటావు. అక్కడ కూడా నీ కుడి చేయినను పట్టుకుంటుంది. తండ్రి అని పిలిస్తే ఎంత జటిలమైన సమస్య అయినా, అది ఎంత అగాధ కోపమైనా, అది ఎంత లోపలికి వెళ్ళిపోయినా, ఇంక బయటికి రాలేనంతగా ఉన్నా, అక్కడ కూడా నీ చేయి నన్ను నడిపిస్తుంది, నీ కుడి చేయి నన్ను పట్టుకుంటుంది. అంధకారము నన్ను మరుగు చేయను. అంధకారం, పాపం అనేది నన్ను కప్పేస్తుంది, భగవంతునికి నాకు దూరం చేస్తుంది. ఒక చిన్న అబద్ధం చాలండి. మనం అందుకే ఉదయం లేచిన వెంటనే సాయంత్రం పడుకునేటప్పుడు కుటుంబ ప్రార్థనలో మనం చేయవలసిన ప్రార్థన 139వ కీర్తన. ఈ కీర్తనలో 24వ వచనం. ప్రభువా, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడు ప్రభువా, చూడు తండ్రి, నాకు అర్థం కాదు తండ్రి. నేనేదో గొప్పని అనుకుంటున్నాను, నేనేదో జ్ఞానిని అనుకుంటున్నాను, నేను పరిశుద్ధిని అనుకుంటున్నాను, నా అంతా నేను పొంగిపోతున్నాను తండ్రి. ఇంకా లోపమైన ఉంటే చూడు, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి. అప్పుడు నిత్య మార్గమున నన్ను నడిపించగలవు. నేను ఊరికనే యేసుక్రీస్తు వారిలో ఉన్నాండి. నాలో ఉన్న తప్పులు ఆయన దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఆ కక్కిన కుడి వైపు వెళ్ళకూడదు. కడగబడిన పంది బురదలో దొరికినట్టు మరలా ఆ బురదలోకి వెళ్ళకూడదు అంటాడు భగవంతుడు. ఒకసారి పాపం ఒప్పుకుని పరిశుద్ధంగా ఉంటాను ప్రభువా, ఇంక నేను ఏ పాపం చేయను తండ్రి. ఇతరుల పట్ల అసూయ ఉండకూడదు. నాకు నాకు అందని దాని ఎందు ఆశ పెట్టుకోకూడదు. నాకు తగిన దాని మీదే నేను ఆశ పెట్టుకోవాలి. అంతే ప్రభువా, నిన్నే కోరుకోవాలి. వైరాగ్యం రావాలంటే, వైరాగ్యం అంటే చాలా మట్టుకి నాకు తెలుసు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళి కొన్ని దేవునికి నాకు ఇష్టమైనవి అన్నీ వదిలేస్తారు అక్కడ. నాకు తెలుసు, నా సహోదరుడు జామకాయ ఇస్తే ఒక రోజు నేను జామకాయ తిన్నాయా, నేను కాశీలో వదిలి వచ్చేసాను అన్నాడు. చాలా మంచిది, నాకు ఇష్టమైంది దేవునికి ఇవ్వడం అన్నాడు. అయితే నేనేమంటానంటే, జామకాయ కాదండి, నీ కోరికలను ఇచ్చేయాలి భగవంతునికి, నీ అత్యాశని ఇచ్చేయాలి, నీ దుర్మార్గతని ఇచ్చేయాలి, నీ మనసులో ఉన్న కల్మషాన్ని ఇచ్చేయాలి, నీలో ఉన్న సమస్తం ఆయన, నీ చింతంతా ఆయన మీద పడేయాలి. నువ్వు తేలిగ్గా ఉండాలి. అదే వైరాగ్యం. నువ్వు చింత లేకుండా ఉండడం వైరాగ్యం అండి. నువ్వు కోరికలు లేకుండా ఉండడం వైరాగ్యం. భగవంతుడు వస్తే నువ్వు, అందుకే నేను చాలా మట్టుకి ఇదే ఉపమానం చెప్తాను. రాజుగారు ఒక రోజున అన్నాడు, అయ్యా, ఈ రాజ్యంలో ఉన్న ఏ వస్తువైనా మీకు ఇస్తాను ఈ రోజు రండి అని టముకేయించాడు. కొంతమంది వచ్చారు, బంగారం పట్టుకెళ్తున్నారు, కొంతమంది వెండి పట్టుకెళ్తున్నారు, కొంతమంది డాక్యుమెంట్స్ పట్టుకెళ్ళిపోతున్నారు, కొంతమంది వజ్రాలు పట్టుకెళ్తున్నారు, కొంతమంది భూములు పట్టుకెళ్తున్నారు, కొంతమంది ఆవులను పట్టుకెళ్తున్నారు. ఒకడు వచ్చాడు, రాజా నువ్వే కావాలన్నాడు. ఇస్తానన్నాడు కదా, ఏమడిగిన ఇస్తానన్నాడు రాజు. రాజా నువ్వు నా ఇంటికి వచ్చేయి, నువ్వు నాతో ఉండు అన్నాడు. రాజుని చేయి పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాడు. అప్పుడు రాజు అన్నాడు, అయ్యా ఇదేంటి నన్ను తీసుకెళ్తున్నావు? బంగారం తీసుకెళ్ళొచ్చు కదా, వజ్రాలు తీసుకెళ్ళొచ్చు కదా, భూములు తీసుకెళ్ళి, మీకు ఇష్టం అన్నాను కదా, నీకు ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళిపోమని చెప్పాను కదా. ఆవులను తీసుకొచ్చు, గేదెలను తీసుకెళ్ళొచ్చు, గొర్రెలను తీసుకెళ్ళొచ్చు, పొట్టెలను తీసుకెళ్ళొచ్చు, అన్నీ తీసుకెళ్ళొచ్చు కదా, నన్నెందుకు అంటే, అయ్యా నేను తెలివైనవాడిని, రాజు నా ఇంట్లో ఉంటే, రాజ్యం నాది కాదు, రాజు నా ఇంట్లో ఉంటే రాజు బంట్లందరూ సెక్యూరిటీ అంతా నా ఇంటికి కాపలా కాయరు,
రాజు నా ఇంటికుంటే రాజమార్గం రోడ్లు వేయరు. రాజు నా ఇంట్లో ఉంటే రాజు భోజనం నేను చేయను. స్తోత్రం ప్రభు. అడిగితే కొడితే ఏం చేయాలి? కుంభస్థలాన్ని కొట్టాలి. అడిగితే రాజుని అడగాలి, అడిగితే భగవంతుని. అదే ఆశీర్వాదం అండి. ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారు? భగవంతుని అడగడం ఆశీర్వాదం. నువ్వు నాతో ఉండు ప్రభు. యబ్బోకరేవు దగ్గర ఆ రాత్రంతా గోజాడుతున్నాడు. ఉన్నదంతా ఎంతో ఆశ సంపాదించుకున్నాడు. 11 మంది పిల్లలు, 2 భార్యలు, 2 దాసీలు, గొర్రెలున్నాయి, గోదాములున్నాయి, గుడ్డులున్నాయి, రకరకాల ఆస్తులన్నీ కూడబెట్టుకుని ఆ పద్దనరాము నుంచి వస్తున్నాడు. అయితే ఆ యబ్బోకరేవు దగ్గర ఒంటరిగా మిగిలిపోయి వారిని పంపించేసి ఏసావు చేత ఎక్కడ చచ్చిపోవాలో ఆ భయం చేత ఆ రాత్రి గోజాడుతున్నాడు. ఒక నరునితో గోజాడుతున్నట్టు, నీవు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నిన్ను విడిచిపెట్టను అన్నాడు. నువ్వు నన్ను ఆశీర్వదించాలి ప్రభు, అప్పుడే విడిచిపెడతాను. తొడ మీద కొట్టాడు. ఆ యొక్క తుంటి విరిగిపోయింది, అంటే దుమ్ము విరిగిపోయింది. అయినా విడిచిపెట్టలేదు. నువ్వు నా ఇంటికి రావాలి, నాతో ఉండాలి, నాకు కూడా ఉండాలి, నా పక్కన ఉండాలి, నాతో నడవాలి, నన్ను ఆశీర్వదించు. నువ్వు రా, నీ సన్నిధి లేకపోతే వెళ్ళను. అది మనం అడిగితే భగవంతుని అడగాలి. అంధకారము నన్ను మరుగు చేయను, నాకు కలుగు వెలుగు రాత్రి వేళ ఉండును అని నేను అనుకుని ఎడలా. అది చీకటి అయినను నీకు చీకటి కాకపోను. కష్టం వచ్చినా కష్టంగా అనిపించదండి, చింత వచ్చినా చింతగా అనిపించదు. చీకటి అయినను నీకు చీకటి కాకపోను, రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును నీకు ఏకరీతిగా ఉంటాయి. రెండు మనకి తేడా ఏం తెలియదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా సంతోషం వచ్చినా ఒకేలా ఉంటారు. చాలా మట్టుకి కొంతమంది ముభావంగా ఉంటారు. వారు సంతోషం వచ్చినా నవ్వరు, బాధలు వచ్చినా ఏడవరు. ఎవడు ఏడవడు, ఎవడు నవ్వడు? వైరాగ్యం ఉన్నవాడు. వైరాగ్యం అనగా ఆయన పొందినవాడు, భగవంతుని పొందినవాడు. ఈ లోకంలో చిన్న చిన్న వస్తాయంటే పోతాయండి. ఆయన ఉంటే చాలు కదా నాకు, ఆయన కదా నాకు కావాల్సింది. మిగిలిన ఏం కావాలండి లోకంలో? అంతా ఆయనది. వెండి ఆయనది, బంగారం ఆయనది, భూములు ఆయనవి, సమస్తం ఆయనవి. ఆయన సృష్టిలో ఉన్నాను నేను, ఆయన సృజించినవి ఇవన్నీ. నేను ఆయన పొందుకోవాలి, ఆయన కోసం నా తపన. భగవంతుడు ఏమంటాడు? మీరు పైనున్న వాటి మీదే ఆశ పెట్టుకోవాలి, దాన్నే వెతకాలి. ఇవి క్షయమైనవి అండి, నశించిపోయి. దీనికోసం ఎందుకు? ఎన్ని రోజులు బ్రతుకుతావు? ఎంత ఊపిరి ఉంటుంది నీకు? ఒక్క సెకండ్ చాలు, నీటి బొడుగులం. భగవంతుడు అంటాడు, మీరు కోరుకుంటే ఆయనే కోరుకోవాలి. అది ఈ ఉదయకాలం నేను చెప్పే మాట. మంచిది. 13వ వచనం, నా అంతరంద్రియములు నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భం ముందు నన్ను నిర్మించిన వాడు నీవే. ఏమన్నాడమ్మా? నా తల్లి గర్భం, నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భం ముందు నన్ను నిర్మించిన వాడు నీవే. 71వ కీర్తన, 71వ కీర్తన. ఇక్కడ ఒక మాట ఉంటుంది చూడండమ్మా, 6వ వచనం, 5 నుంచి చదువుతా. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యం నుండి నా ఆశ్రయం నీవే. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివే ఉన్నావు. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివే ఉన్నావు. నీవే మూల కారణం, నీవే పోషకుడు, నీవే సర్వం. గర్భవాసినైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివే ఉన్నావు ప్రభువా. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే. నిన్ను గూర్చి తండ్రి నేను నిత్యము స్తుతిగానం చేస్తాను, నిన్ను గూర్చి నిత్యము స్తుతిగానం చేస్తాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను
నన్ను ఇతరులు చిన్నచూపు చూస్తున్నారు, అయినా కూడా ప్రభువా నీవే నాకు బలమైన ఆశ్రయం, నీవే ప్రభువా బలమైన ఆశ్రయం. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే. కీర్తన 22:9-10 మనం చూసాం. గర్భం నుండి నన్ను తీసినవాడు నీవే ప్రభువా. నా తల్లి యొద్ద స్తన్యపానం అనగా పాలు తాగుతూ ఉన్నప్పుడు నీవే కదా ప్రభువా నాకు నమ్మిక పుట్టించావు. మా అమ్మ ఈమె అని వేరే తల్లి దగ్గరికి వెళ్ళలేదు నేను. గర్భము నుండి నన్ను తీసినవాడు నీవే. కొన్ని కోట్ల శుక్రకణాలు సెపరేట్ చేస్తాడు. ఆ యొక్క అండంలో తల్లి యొక్క అండంలో ప్రవేశింపచేయడానికి అన్ని కోట్ల శుక్రకణాల నుంచి సెపరేట్ చేసి ఆ అండంలో ఫలదీకరించి ఆ యొక్క ఎంత అద్భుతం అండి. నేను ప్రత్యేకంగా ఇంకా ఘనంగా ఉన్నావు నువ్వు. అసలు మాంసం ముద్దగా కాలేదు, ఘనంగా ఉండి నేను సెపరేట్ చేశాడు. నేను ప్రత్యేకంగా ఆయన సృజించాడు. ఆయన అండంలో ఫలదీకరించి నేను మన కిందకు వెళ్తూ ఉంటే చదువుతాం. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా ప్రభువా నాకు నమ్మిక పుట్టించావు. గర్భవాసిని అనేది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు నీవే ప్రభువా. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. ఇర్మియా గ్రంథం 1:5 ఏమన్నాడమ్మా? గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. 13 ఇప్పుడే చూసాం. నా అంతరంద్రియములను నీవే కలుగజేసావు ప్రభువా. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే. నీవు ప్రభువా నన్ను కలుగజేసిన విధం చూడగా నాకు భయం పుడుతూ ఉంది, ఆశ్చర్యం పుడుతూ ఉంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు నన్ను కలుగజేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు కలుగుచున్నది ప్రభు. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసింది. ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. నువ్వు గర్భము నుండి ఆ 5 కోట్ల శుక్రకణాల నుండి ఒక్క శుక్రకణాన్ని ప్రత్యేకించి అన్నీ చచ్చిపోతాయి. మీకు తెలుసా అండి? మిగిలిన 4,99,999 శుక్రకణాలు చచ్చిపోయి ఒకే ఒక్క శుక్రకణం బ్రతుకుతుంది. బ్రతికి దాన్ని అండంలో ప్రవేశపెడతాడు భగవంతుడు. ఏమి ఆశ్చర్యం అండి. అసలు నువ్వు ఊహించడానికి నువ్వు ఎలాగొచ్చావు ఈ లోకానికి. నేను అందరికంటే మరలా చెప్తాను, నీ వేలిముద్రలు చూడండి ప్రత్యేకంగా ఉంటాయి. నీకున్న వేలిముద్ర ఇంకెవడికి ఉండదు, నీకున్న రిటర్న్ ఇంకెవడికి ఉండదు. ఈవెన్ నీ చెవులు నీ ఒక్కడికి ఉంటాయి. అలాగన భగవంతుడు 10 చపాతీలు చేయమంటే 10 చపాతీలు 2 చపాతీలు ఒకేలాగా మనం చేసేస్తాం. 10లో 800 కోట్ల పైబడి ఉన్నారు. ఎంతమంది చనిపోయారో తెలియదు, ఎంతమంది పుట్టబోతారో తెలియదు. అందరినీ సెపరేట్గా చేశారని నేను. నీవు వేలిముద్రలు పెడితే నా పేరు ఎలిపే శ్రీనివాసరావు హౌ ఆర్ యూ అంటాడు అమెరికాలో. నేను కజకిస్తాన్ వెళ్తే రష్యా, అక్కడ వేలిముద్రలు పెడితే హౌ ఆర్ యూ సార్ అంటాడు. నన్ను గుర్తుపడతాడు. ఎలా గుర్తుపడుతున్నాడండి? నా దేవుడు, ఆయన చేతులు. నేను ప్రత్యేకమైన వాడు, నన్ను పాట పడతాను. నేను ప్రత్యేకమైన దానను, నేను ప్రత్యేకమైన వాడినని పాట పాడతారు. నేను నీకు ప్రత్యేకమైన దాన్ని, నేను స్పెషల్, ఐఎమ్ స్పెషల్ ఫర్ యూ. ఎవడేమనుకుంటే ఏంటి? నాకు నా దేవుని యొక్క సృష్టి, నా దేవుని యొక్క చేతులతో చేయబడ్డాను. నేను ఇతరులకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి? ఇతరులు నన్ను ఇష్టపడితే ఏంటి, ఇష్టపడకపోతే ఏంటి? నువ్వు నన్ను ద్వేషిస్తున్నావు అంటే ఎవరిని ద్వేషిస్తున్నావు? దేవుడు చేసిన సృష్టిని నువ్వు ద్వేషిస్తున్నావు. ఎంత దమ్ముండాలరా నీకు? ఇది లెక్క. మనం
మనల్ని ద్వేషిస్తూ ఉంటే ఎవరిని ద్వేషిస్తున్నావు, ఎవరిని దూషిస్తున్నావు, ఎవరిని తృణీకరిస్తున్నావు? దేవుని చేతిలో ప్రత్యేకంగా చేయబడిన ఈ ఎలిపే శ్రీనివాసరావు అనేవాడిని. ఇది నువ్వు అనుకోవలసింది. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించి తిని. ప్రభువా, నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు ప్రభు. ఆ సంగతి నాకు బాగా తెలుస్తుంది. తండ్రి, నేను రహస్యం ముందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగయ్యలేదు. నీవే ప్రభు. ఆ ఎముకలు కూడా నీకు మరుగు కాలేదు. మీరు చూడండి, ప్రపంచంలో ప్రతి మనిషి ఒకే రకంగా ఉంటాడు, ఒకే స్ట్రక్చర్, ఎక్కడ వేరే వేరేగా ఉండవు. స్త్రీకి ఎన్ని ఎముకలు ఉండాలి, పురుషులకి ఎన్ని ఎముకలు ఉండాలి. ఒక ఎముక తక్కువగా ఉంటుందంట పురుషుడికి, ఎందుకంటే ఆ ఎముకని బయటకు తీశారంట. విచిత్రం కాదు? చాలామంది అంటారు, ఎముక నుంచి తీశాడా స్త్రీని, శరీరం ఇచ్చాడా? ఎక్కడి నుంచి వచ్చే నరాలు, ఎక్కడి నుంచి వచ్చిన జీవం? భగవంతుడు తన చేతులతో ఆ రోజుల్లో ఆపరేషన్ చేశాడు ఆదాముకి. ఎలాగా? గాఢ నిద్ర. ఈ మాట చెప్పిన అనస్థియా కనుక్కున్నారు. గాఢ నిద్ర కలుగు చేశారట. భగవంతుడు గాఢ నిద్ర కలుగు చేసి మొట్టమొదటి ఆపరేషన్ చేశాడు. ఆపరేషన్ కూడా ఎలా చేశాడని తెలిసిన ట్రాన్స్ఫరెన్ అంటే దానికి ఒక విధంగా మనం మార్పిడి అంటామే. ఆ రోజుల్లో ఆయన అవయవాలను ఏర్పాటు చేశాడండి. ఎముకని తీసి దానికి చక్కగా స్త్రీగా నారి అన్నారు. నారి అయింది అనగా పురుషుడి నుంచి వచ్చిన ఎముక. నా ఎముకలో ఎముక, నా శరీరంలో శరీరమా, ఏక శరీరం. అందుకే ఎవరు కూడా భార్యాభర్తల్ని విడదీయడానికి వీల్లేదు. పురుషుడు స్త్రీ, వాడిని భగవంతుడు కలిపాడు. భగవంతుడు కలిపిన వాడిని మనుషులు వేరు చేయకూడదు. పాపం పట్టుకుంటుంది, వాడు రోగి అయిపోతాడు, వాడు శపింపబడతాడు, వాడి ఇల్లు నాశనం అవుతుంది. ఇది భార్యాభర్తల్ని విడదీసేవాడు. ఎప్పుడు కూడా విడిపోతాము అన్న మాట వచ్చిందంటే భగవంతుడు ఏర్పాటు చేసిన శరీరాన్ని విడగొట్టుకోవడం ఇది. అందుకే మనం భయం, భక్తి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం అర్థించాలి. ఆయన ఇల్లు కట్టేవాడు, ఆయనే ఇల్లు కట్టేవాడు. అందుకే 120వ కీర్తనలో ఏం చదువుతాం మనం? ఇల్లు కట్టువారు ఏమన్నాడండి? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, మనంతటి స్వశక్తి వ్యర్థమవుతుంది. యెహోవా పట్టణమును కాపాడిన ఎడల దాని కావలి కాయవారు మేలుకొనిట వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనొచ్చు, నా కష్టార్జితం, నా శ్రమ, నా రక్తం దారబోసి నేను సంపాదించిందా నువ్వు అనుకుంటున్నావు. కాదు, తాన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చిచ్చాను గర్భఫలము, ఆయన ఇచ్చి బహుమానం. కుమారులు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం, ఆయన ఇచ్చే ఆస్తిది. గర్భఫలం ఆయన ఇచ్చి బహుమానమే. యవన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడగా గుమ్మముల్లో తమ విరోధులతో, శత్రువు గుమ్మంలోనే ఉంటాడు, ఎక్కడో ఉన్నాడు, గుమ్ము ఎదురుకుండా వచ్చి కాచి కూర్చుని ఉంటాడు. అలాంటి వాడితో కూడా మన బిడ్డలట, మన అంబుల పొదిలో ఉన్న అస్త్రాలు, వారితో ప్రార్థన అనే ఆయుధంతో, పరిశుద్ధంగా బ్రతికి ఈ ఆయుధంతో ఆ శత్రువుని జయించగలం. అది మనకి ఇచ్చే ఆయన ఆస్తి. అందుకే మనుషులు విడగొట్టడానికి వీల్లేదు, భగవంతుడు జతపరిచిన వారిని. నేను రహస్యమందు పుట్టినాడు, భూమి యొక్క అగాధ స్థలంలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలు నీకు మరుగేయడం లేదు, నీకు దాపరికం లేదు, నా బ్రతుకంతా కనబడుతుంది. నేను కూర్చోవడం తెలుసు ప్రభా నీకు, నేను నించోవడం నీకు తెలుసు. 16వ వచనం 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచి, ఇంకా మాంసం ముద్దగా ఉన్నాను ప్రభువా, నేను ఇంకా మాంసం ముద్దగానే ఉన్నాను. మాంసం ముద్దగా ఉండగా నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచును. నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములు అయ్యాను ప్రభువా. అయినను తల్లి గర్భము నుండి పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచాడు. తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేస్తూ ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాస్తూ ఉన్నాడు. గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా,
తల్లి ఒడిలో కూర్చుండని మొదలుకొని నేను చంకబెట్టుకుని వారులారా నా మాట ఆలోచించండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడు నేనే. తల వెంట్రుకలు నెరిగే వరకు ఎవరు కాపాడతారు? నన్ను ఎవరు పోషిస్తారు? ఈ ముదిమి వయసులో నన్నెవరు కాపాడతారు? నన్నెవరు పట్టించుకుంటారు? అంటే అంటాడు భగవంతుడు, తల్లి ఒడిలో కూర్చుండనిది మొదలుకొని నేను చంకబెట్టుకుని వారులారా, నేను చంకబెట్టుకుని వారులారా నా మాట ఆలకించండి. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకునేవాడిని నేనే. తల వెంట్రుకలు నెరిగే వరకు నేను ఎత్తుకునేవాడిని. నేను పిండమునై ఉండగా ప్రభా, గర్భవాసిని అనేది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడివే ఉన్నావు ప్రభా. నీవు నా ప్రాపకుడు, నీవే మూలం, నీవే సర్వం. గర్భవాసిని అనేది మొదలుకొని నువ్వు నాకు ప్రాపకుడివై ఉన్నావు. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపజేసిన వాడు నీవే ప్రభువా. అందుని బట్టే తండ్రి నేను నిత్యము నీకు నేను స్తుతిగానం చేస్తాను. నేను పిండమునై ఉండగా నీ కనులను చూస్తూ ఉన్నాయి. నియమింపబడిన దినములో ఒకటి కూడా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములయ్యను. నా ఉనికి నీలో ఉంది ప్రభు. నీ అరచేతిలో నా ఉనికి ఉంది, నా ఐడెంటిఫికేషన్, నా కదలిక అన్నాడు. మన కదలికలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. మన బ్రతుకంతా ఆయన చేతి. నేను ఆయనలో నేను చలిస్తూ ఉన్నాను, ఆయనలో బ్రతుకుతూ ఉన్నాను, ఆయనలోనే నా ఉనికి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూర్చిను. నియమింపబడిన దినముల్లో ఒకటైనా కాకమునిపై నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములయ్యాయి ప్రభువా. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి తండ్రి. వాటి మొత్తం ఎంత గొప్పది దేవా. నీ తలంపులు నాకెంత ప్రియమైనవి. భగవంతుడు మంచిగా చేస్తాడని నీకు నువ్వు అనుకుంటావు. ఈరోజు కొంచెం కష్టంగా ఉంది, ఏంటి ప్రభా ఈ బ్రతుకని నువ్వు అనుకుంటున్నావేమో. కాదు, ఆయన తలంపులు చాలా ప్రియమైనవి, ఇష్టమైనవండి. నీకు మంచి జరుగుతుంది. అంతా నా మంచి కొరకే ఆయన పాట పాడతాడు. ఒక 3 సంవత్సరాల క్రితం పాట పాడాడు. సుమారు 2-3 కోట్ల మంది ఆ యొక్క పాటను వీక్షించారు. ఎన్నో మంది డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు కన్వర్ట్ చేసుకున్నారు ఆ పాటను. అంతా నా మేలుకే. ఏం జరిగినా అది ప్రభువా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకెళ్తున్నావు. ఏం జరిగినా నీ మంచికే. ఇందాక వైరాగ్యం గురించి మాట్లాడుకున్నాం. వైరాగ్యం అంటే ఆయన పొందుకోవడం వైరాగ్యం అవుతుంది. సమస్తమును త్యజించి సమస్తమును పెంటతో సమానంగా ఎంచుకోయే. ఈ డబ్బు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటండి? ఉండాలి డబ్బు, అవసరమైనంత వరకే, తగినంత ఈ ప్రభు. ఎక్కువ వద్దు, దొంగొండి అయిపోతాను. తక్కువ ఇస్తే దొంగొండి అయిపోతాను, ఎక్కువ ఇస్తే దోషకుని అయిపోతాను. యెహోవా ఎవడంటాను, దేవుడు ఎవడంటాను. నాకు గర్వం వచ్చేస్తుంది. నా అంతటోడు లేడంటే అందుకే విరగొడుతున్నాడు మనల్ని. అందుకే ప్రార్థనని ఆయుధం మీద ఆధారపడేటట్టు చేస్తున్నాడు కదండి. ఆయన మీద ఆధారపడడం లేకపోతే మన కన్నులు నెత్తికెక్కితే కింద చూడం మనం. కొంతమంది కళ్ళ చూడు పైకి ఎత్తుకుంటాడు మా ఫ్రెండ్. ఎరా కళ్ళు నెత్తికెక్కినాయా అంటాను. కళ్ళు అంటే కళ్ళు ఎక్కడుంటాయి? కింద ఉంటాయి. కింద కళ్ళు కరెక్ట్గా కింద చూడాలి మనం. పైన నాయన ఉన్నాడు, చూస్తే నొక్కేస్తాడు ప్రభు. దేవా, నీ తలంపులు నాకెంత ప్రియమైనవి తండ్రి. వాటి మొత్తం ఎంత గొప్పది. వాటిని లెక్కించేదని అనుకుంటున్నా. అవి ఇసుక కంటే నువ్వు లెక్కకు ఎక్కువైనవి. నేను మేల్కుంటున్నా, ఇంకా నువ్వు నీ ఎద్దునే ఇందును. మనం ఆలోచన చేస్తే నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచే అన్నాడు. మనం ఇప్పుడే నాకు ఈ మాటలు చెప్పకుండా నేను 139 కీర్తన నేను ముగించలేను. మన ఐడెంటిఫికేషన్స్, మన వేలిముద్రలు మీరు ఆలోచన చేయండి. ప్రభా, నువ్వు ఎంత సెపరేట్గా నన్ను చేసావు తండ్రి. మీ కనులు ఆ రెటీనాని చూడండి, ఐరిష్ని చూడండి, మీ చెవుల యొక్క ఆ ముద్రలు చూడండి. మనం ఎంతసేపు మనం చూసాం. ప్రభా, క్రీస్తు ముద్రలు నాలో ఉండాలి, క్రీస్తు పత్రికగా నేను ఉండాలి, నీలో ఉండాలి, నీలా మారాలి, నీ స్వరూపంలోకి రావాలి, నీలా సహించాలి, నీలా భక్తి చేయాలి. నీవు నాయన 17:4 చెప్తావు. యోహాను 17:4 తండ్రి చిత్తం సంపూర్ణంగా మనం దేవా ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటే నాకు అనిపిస్తుంది, వాటిని లెక్కించేదని అనుకుంటే నీ జీవితంలో ఆయన చేసిన మేలులు, ఆయన చేసినటువంటి ఆ ఉచితమైన ఆ ఉచితంగా నీకు ఇచ్చినటువంటి ధన్యతలు ఎన్నెన్నో. ప్రభువా, నేను అర్హుని కాదంటాం. కృప అంటే ఏంటి? మనకు అర్హత లేదు, నీ క్వాలిఫికేషన్ లేదు, అయినా నువ్వు పొందుకుంటూ ఉన్నావు. అయినా నీకు దొరుకుతుంది. నువ్వు ఉద్యోగానికి వెళ్ళావు, నువ్వు ఆ ఉద్యోగానికి అర్హుడు కాదు, కానీ అయినా నీకు వస్తుంది. ఎలా వస్తుంది? ఎలా గడుస్తుంది ఈరోజు? ఎలాగొచ్చింది డబ్బు? ఆలోచన చేస్తే వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుకంటేను నీ జీవితంలో, మన జీవితాల్లో. దేవా, నీవు భక్తిహీనులను నిశ్చయంగా వేరే సబ్జెక్టులోకి వెళ్తున్నాం. నరహంతకులారా, నా ఎద్దు నుండి తొలగిపోడు. వారు దురాలోచనతో నిన్ను గురించి పలుకుదురు. భగవంతుని కృతజ్ఞత లేని వారు మూర్ఖుడు.
వాడు ఏమైనా అంటాడు. భగవంతుని పట్ల కృతజ్ఞత లేకపోతే మూర్ఖుడే వాడు. మనం ఆయన వల్ల పొంది అన్నీ పొందుకుని, ఆయన వల్ల అన్ని మేళ్ళు పొంది, ఏదో చిన్న కష్టం వచ్చిందనుకోండి, ఆయన నెత్తి మీద నిప్పులు పోస్తాం. నా ఒక్కడికి కష్టం అంటాం, నేనే భరిస్తానని ఉంటావు. సుఖంతో అనుభవించవు. అప్పుడు ఎవరికి చెప్పు. డబ్బు వస్తే చెప్పు, ప్రమోషన్ వస్తే చెప్పు, ఇంక్రిమెంట్ ఎక్కువ వస్తే చెప్పు. కొంచెం కష్టం వచ్చింది అనుకోని నాకే ఈ బాధలు అంటాం. వారు దురాలోచనతో నిన్ను గురించి పలుకుదురు, మోసపుచ్చుటకే నీ నామమును బట్టి ప్రమాణం చేయదు. యెహోవా, నిన్ను ద్వేషించు వారిని నేను ద్వేషించుచున్నాను. ఫినెహెస్ ఒక రోజున అంటాడు. ఫినెహెస్ గురించి భగవంతుడు సమాధానాన్నిచ్చి నిబంధన చేస్తాడు. ఎలా నిబంధన చేస్తాడో తెలుసమ్మా? నేను ద్వేషించిన దానిని, నేను ఓర్వలేని దానిని ఫినెహెస్ ఓర్వలేదు కనుక అంటాడు మాట. మీకు అర్థమవుతుందమ్మా? ఫినెహెస్ నేను ద్వేషించిన దానిని, నేను అసహించుకున్న దానిని, నేను ఓర్వలేని దానిని తను ఓర్వలేదు కనుక తనతో నిబంధన చేసుకుంటున్నాను అన్నాడు. అది మనకు ఆయన ఇష్టాన్ని నెరవేర్చే వారుగా ఉండాలని భగవంతుడు ఇష్టపడుతున్నాడు. దేవా, చివరిగా నేను ముగిస్తున్నాను. 23వ వచనం, దేవా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకో ప్రభువా. మొదట 6 వచనాలు నీకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, తెలిసేయన్నవి అన్నాడు. చివరిగా భక్తుడు అంటాడు, ప్రభువా నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో ప్రభువా. నీకు ఏదైనా సరే నా గురి అంటే తెలుసా? నా గురి నీతో ఉండడం. అందుకే మనం ఒక ఉపమానం చూసాం. అన్నీ పట్టుకెళ్తున్నారు, బంగారం, కొంతమంది బంగారం, కొంతమంది వెండి, కొంతమంది వజ్రాలు, కొంతమంది భూములు, కొంతమంది ఆస్తులు, కొంతమంది గేదెల్ని, కొంతమంది ఆవుల్ని, రకరకాల వస్తువుల్ని క్షయమయ్యాయి, నశించిపోయి పట్టుకెళ్తున్నారు. ఒకడు భక్తుడు వచ్చాడు, నువ్వు కావాలన్నాడు. రాజా నువ్వు నా ఇంటికి రా అన్నాడు. రాజు మనతో ఉంటే రాజు భోజనం మన ఇంటికి వస్తుంది. రాజు మనతో ఉంటే రాజుకున్న సంరక్షకులు, సెక్యూరిటీ అంతా మన ఇంటి ముందు ఉంటుంది. రాజు మార్గం మన ఇంటికి వస్తుంది, రాజు భోజనం మన ఇంటికి వస్తుంది, రాజు సింహాసనం మన ఇంటికి వస్తుంది, రాజు పక్కన కూర్చోవచ్చు, రాజు పక్కనే ఉండొచ్చు, రాజు అనుభవించి అన్నీ మనం అనుభవించవచ్చు. అది భగవంతుని కోరుకోవడం అంటే, అది వైరాగ్యం అంటే. ఆయన్ని అందుకే పైనున్న వాటి మీదే మీ ఆశ పెట్టుకోవాలి. పైనున్న వాటినే మీరు వెతకాలి, ఆయన్నే వెతకాలి. మీ మనసంతా యేసుక్రీస్తే ఉండాలి, ఆయన ధరించుకోవాలి, ఆయన్నే మీరు సమస్తము ఆయన మీదే. నేను యేసు యొక్క ముద్రలు ఏమన్నాడమ్మా భగవంతుడు? యేసు యొక్క ముద్రలు ధరించుకున్నాను, నేను యేసు పత్రికగా ఉన్నాను, క్రీస్తు పత్రికగా ఉన్నాను. ఎంత మంచి మాట అండి. యేసు యొక్క జీవం నా శరీరం ముందు ప్రత్యక్షపరచబడుతుంది అన్నాడు. యేసు క్రీస్తు వారుగా ఉండడానికి మీరు పిలువబడ్డారన్నాడు. క్రీస్తుకు రాయబారులుగా మీరు పిలువబడ్డారు. క్రీస్తు సారూప్యత, క్రీస్తుని ధరించుకొని ఆయన ఆలయంగా, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా, ఆయనకు మాదిరిగా, ఆయనకు స్నేహితులుగా, ఆయనకు శిష్యులుగా, ఆయన సత్యం చెప్పేవారుగా, క్రీస్తు సత్యం మనలో ఉండాలని, ఆయన సహోదరులుగా, తల్లిగా, తండ్రిగా ఆయనలా ఉండాలని, ఆయన సారూప్యత ధరించుకోవాలని భగవంతుడితో ఈరోజు భక్తుడు అంటాడు, దేవా నీవు నన్ను పరిశోధించి నా హృదయంలో తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకో ప్రభువా. నీకు నేను కొన్ని లక్షల సార్లు మాట ఉపయోగించాను. తండ్రి, నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము ప్రభువా. నిత్య మార్గమున నువ్వు నన్ను నడిపించాలి. చాలు. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు మనల్ని దీవించును గాక.